అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో భారతదేశ వ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్కు కొరత ఏర్పడింది. కొన్ని రోజులుగా ప్రజలు వంట గ్యాస్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా పెట్రోల్ నిల్వలు కూడా దేశంలో తగ్గిపోయాయన్న ప్రచారంతో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూ కడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. బంకుల నుంచి పెద్ద ఎత్తున ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనూ అవసరం లేకున్నా లీటర్ల కొద్దీ పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో పలు బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయి. పెట్రోల్ కొరతతో ఇబ్బందులు తప్పవన్న వదంతులే ఇందుకు కారణం. అయితే దీనిపై తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతపై డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి అమరేందర్ రెడ్డి పేరిట ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇంధన కొరత లేదని, జనాలు పానిక్ అవ్వద్దని స్పష్టం చేశారు. ఇంధన కొరత గురించి తప్పుదోవ పట్టించే వార్తలు ప్రచారం కావటం వల్ల చాలా మంది పెట్రోల్ బంకులకు పరుగులు తీసి అనవసరంగా తమ ట్యాంకులను నింపుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని నోట్లో పేర్కొన్నారు. ఈ భయోందోళన కొనుగోలు కారణంగా అమ్మకాలు సాధారణ స్థాయిల కంటే దాదాపు 2.5 నుంచి 3 రెట్లు అసాధారణంగా పెరిగాయన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న అనేక రీటైల్ అవుట్లెట్లతో స్టాక్ తాత్కాలికంగా అయిపోయిందని పేర్కొన్నారు. ఇంధనం కొరత లేదని హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ వద్ద తగినంత స్టాక్ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ఇంధన సరఫరా సాధారణంగానే కొనసాగుతుందన్నారు. అనంతరం కొందరికి వార్నింగ్ ఇచ్చారు. పెట్రోల్ లేదా డీజిల్ డబ్బాల్లో నిల్వ కోసం తీసుకువెళ్లటం పీఎస్ఓ నిబంధనలకు విరుద్ధమని, తీవ్రమైన భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తుందని స్పష్టం చేశారు. ఇంధనాన్ని సరిగ్గా నిల్వ చేయకపోవటం అగ్ని ప్రమాదాలతో సహా ప్రమాదకరమైన పరిస్థితులకు దారి తీయవచ్చని, ఇది ఇంధనాన్ని నిల్వ చేయడానికి సురక్షితమైన లేదా ఆమోదించబడిన పద్ధతి కాదన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేశారు. భయోందోళనకు గురికాకుండా ఇంధనాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. ఫేక్ వార్తలను నమ్మి ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో భారతదేశ వ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్కు కొరత ఏర్పడింది. కొన్ని రోజులుగా ప్రజలు వంట గ్యాస్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా పెట్రోల్ నిల్వలు కూడా దేశంలో తగ్గిపోయాయన్న ప్రచారంతో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూ కడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బంకుల నుంచి పెద్ద ఎత్తున ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనూ అవసరం లేకున్నా లీటర్ల కొద్దీ పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో పలు బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయి. పెట్రోల్ కొరతతో ఇబ్బందులు తప్పవన్న వదంతులే ఇందుకు కారణం. అయితే దీనిపై తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతపై డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి అమరేందర్ రెడ్డి పేరిట ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇంధన కొరత లేదని, జనాలు పానిక్ అవ్వద్దని స్పష్టం చేశారు. ఇంధన కొరత గురించి తప్పుదోవ పట్టించే వార్తలు ప్రచారం కావటం వల్ల చాలా మంది పెట్రోల్ బంకులకు పరుగులు తీసి అనవసరంగా తమ ట్యాంకులను నింపుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని నోట్లో పేర్కొన్నారు. ఈ భయోందోళన కొనుగోలు కారణంగా అమ్మకాలు సాధారణ స్థాయిల కంటే దాదాపు 2.5 నుంచి 3 రెట్లు అసాధారణంగా పెరిగాయన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న అనేక రీటైల్ అవుట్లెట్లలో స్టాక్ తాత్కాలికంగా అయిపోయిందని పేర్కొన్నారు. ఇంధనం కొరత లేదని హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ వద్ద తగినంత స్టాక్ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ఇంధన సరఫరా సాధారణంగానే కొనసాగుతుందన్నారు. అనంతరం కొందరికి వార్నింగ్ ఇచ్చారు. పెట్రోల్ లేదా డీజిల్ను డబ్బాల్లో నిల్వ కోసం తీసుకువెళ్లటం పీఎస్ఓ నిబంధనలకు విరుద్ధమని, తీవ్రమైన భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తుందని స్పష్టం చేశారు. ఇంధనాన్ని సరిగ్గా నిల్వ చేయకపోవటం అగ్ని ప్రమాదాలతో సహా ప్రమాదకరమైన పరిస్థితులకు దారి తీయవచ్చని, ఇది ఇంధనాన్ని నిల్వ చేయడానికి సురక్షితమైన లేదా ఆమోదించబడిన పద్ధతి కాదన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేశారు. భయోందోళనకు గురికాకుండా ఇంధనాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. ఫేక్ వార్తలను నమ్మి ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.